ఇది బేబీ ఫ్రాక్ అనమాట. అంటే 3 ఇయర్స్ ఆర్ 2½ ఇయర్స్‌కి సరిపోయేంత బేబీ ఫ్రాక్ ఇది. ఈ ఫ్రాక్‌కి నేను స్ట్రైట్ పీస్‌తో అయితే హెమ్మింగ్ పట్టీ ఏస్తా చూడండి ఒకసారి. అది ఎందుకంటే ఇది వి షేప్‌లో ఉంటది. అందుకని నేను హెమ్మింగ్ పట్టీ స్ట్రైట్ పీస్తోనే వేస్తాను. ఫ్రాక్స్‌కి కూడా ఇలా వేసుకుంటే నీట్‌గా ఉంటది. హెమ్మింగ్ పట్టీలాగా ఏసుకుంటే. ఇట్లా ఒక పీస్ తీసుకొని స్ట్రైట్ పీసే కట్ చేశా చూడండి. ఇక్కడ నేనేం క్రాస్ ఏం కట్ చేయలేదు. అది ఒకటి ఉక్స్ పట్టి కట్ చేశా వెడల్పుగా ఉన్నది. ఈ 2 చిన్నవి మాత్రం హెమ్మింగ్ పట్టీ కోసమని కట్ చేశా. ఇలా ఒకవైపు స్ట్రైట్‌గా కుట్టేసుకొని తర్వాత ఇట్లా తీసుకొని నెక్ ఉంటది కదా! నెక్ ఉన్నది తీసుకొని ఇట్లా చూడండి వి వస్తది కదా! అక్కడ సూదిని కిందికి దించి పాదం పైకి లేపి మెల్లిగా ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఎక్కడైతే షేప్‌లు వస్తాయో వి షేప్ అట్లా వస్తది కదా! ఏ నెక్కైనా మనం డిజైన్ పెట్టుకుంటాం కదా! అట్లా షేప్ దగ్గర ఏం చేస్తామంటే సూదిని కిందికి దింపి పాదం పైకి లేపి అట్లా స్ట్రైట్‌గా పెట్టి కుట్టేయండి. తర్వాత ఇట్లా షేప్స్ వచ్చిన దగ్గర చిన్న ఖర్చు పెట్టండి. మనం కుట్టిన వరకు ఉంటది కదా! మళ్ళీ కుట్టు అటుపక్కకి మాత్రం పెడితే మాత్రం హెమ్మింగ్ పట్టీ సరిగ్గా కుదరదు. ఖచ్చితంగా చూడండి అది అట్లా ఖర్చు పెట్టేసుకోండి. తర్వాత దాన్ని లోపల వైపుకి పంపించేసి ఇలా మళ్ళీ అంతే స్ట్రైట్‌గా కుట్టేయండి. కార్నర్స్ వస్తాయి కదా! అక్కడైతే మాత్రం సూదిని లోపల వైపు కువే పెట్టేసి పాదం అలా చిన్నగా పైకెత్తేసి కుట్టండి. చూడండి ఎట్లా వచ్చిందో అది నీట్‌గా వచ్చింది చూడండి. అసలు నేను దీనికి క్రాస్ పీసే ఉపయోగించలా. మొత్తం పీస్ తోటే హెమ్మింగ్ చేసా. ఇట్లా హెమ్మింగ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా రెండో వైపు మళ్ళీ అట్లా లోపల వైపు నుంచి స్ట్రైట్‌గా కుట్టయితే వేసేసుకోండి. షేప్ ఎలా ఉంటుందో అలాగా. కార్నర్స్ వచ్చే దగ్గర మర్చిపోకుండా సూదిని లోపల వైపుకి పెట్టేసి పాదం పైకి లేపుతూ మెల్లగా కుట్టుకుంటూ రావాలి. అలా కుట్టండి ఎంత నీట్‌గా వచ్చిందో తెలుసు కదా! ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా అసలు క్రాస్ పీస్ లేదు. స్ట్రైట్ పీస్తోనే వేస్తున్నా గమనించండి. ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా! అక్కడ కుచ్చులాగా పెట్టి వేశాను. చూడండి. ఇంకా అంతే. మళ్ళీ రివర్స్ తిప్పేసి అటు పక్కకు పెట్టేసి లెఫ్ట్ సైడ్‌కి 2 మెడ పీస్‌కి ఇంకా మళ్ళీ మనం కుట్టాం కదా! ఫస్ట్ ఆ పీస్‌కి 2 అటు పక్కకు పెట్టి స్ట్రైట్‌గా కుట్టేసేసి రౌండ్‌గా మళ్ళీ దాన్ని ఇటు పక్కకు తిప్పి ఇదే చూడండి ఇప్పుడు ఇట్లా కుట్టేసేయండి. ఎంత ఈజీగా అయిపోయిద్దో చూడండి.